హలో ఫ్రెండ్స్, నేను సింపుల్గా ఇంట్లో ఉన్న గరం మసాలా ఐటమ్స్తో మాత్రమే పన్నీర్ మటర్ మసాలా కర్రీ అనేది తయారు చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది పెరుగులోని ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను. మరో పక్కనే ఇలాగా పన్నీర్ అనేది ఫ్రై చేసుకున్నాను. ఇంకో పక్కనే అదే ఆయిల్లో కొంచెం ఉల్లిపాయలు తీసుకొని ఉల్లిపాయల్లో వేగుతున్నప్పుడే కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీ మిక్సీ అనేది ఆడుకున్నాను. ఇలాగ ఆడుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరేగా వేసాను. మీరు కావాలంటే ఆ ఉల్లిపాయల్లోని వేసి అలా వెల్లుల్లి పేస్ట్ వాడచ్చు. ఆ తర్వాత నేను ఇక్కడ మసాలాన్ని వేసుకున్న పెరుగులోనివి వేసి కూడా వేయించుకున్నాను. కొంచెం ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు అనేది కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా ఆయిల్ తేలిన తర్వాత ఇలాగా పచ్చి బఠానీ అనేది వేసుకున్నాను. వేగిన తర్వాత ఇలాగా పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని వేసుకుంటే కొంచెం ఉడికిన తర్వాత మనకి మసాలా కర్రీ అనేది తయారైపోయినట్టే. వేడివేడి పన్నీర్ మటర్ మసాలా కర్రీ. ఇది అన్నంలోకే కాదు, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.